హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే సాటర్డే వ్లాగ్. బేసిక్గా సాటర్డే మేము చాలా పనులు చేసుకుంటాము, ఎందుకంటే సాటర్డే ఆఫీస్ ఉండదు. సో అందుకని ఎప్పుడు సాటర్డే ఫుల్ వర్క్ చేసుకొని సండే అనేది రెస్ట్ తీసుకుంటాం అన్నమాట. సో బట్ ఇప్పుడు ఈ మధ్య మేము రీసెంట్గా స్కూల్ స్టార్ట్ చేసాం కదా, సో సాటర్డేస్ స్కూల్కి వెళ్తున్నాం అన్నమాట. లేదంటే సాటర్డేస్ చాలా ఫ్రీగా వంట చేసుకునేదాన్ని రిలాక్స్గా. బట్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కదా, సో అందుకని ఫాస్ట్గా అయితే వంట చేసేసి స్కూల్కి అయితే వచ్చేసాను. ఫస్ట్ నేను వెళ్ళిపోతాను, తర్వాత లంచ్ పట్టుకొని మా పిల్లలు మా హస్బెండ్ వస్తారన్నమాట. సో వాళ్ళైతే వచ్చారు. స్కూల్కి వచ్చి ఇలాగ స్కూల్లో చాలా బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, ప్లే స్కూల్ కదా. సో ప్లే స్కూల్ అంటే ఎక్కువ ఇలాంటి పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువ టాయ్స్ అవన్నీ ఉంటాయి. సో వాటితో పాటు అలా ఆడుకొని అయితే ఎంజాయ్ చేస్తుంది లేహా బాబా. లేహా ఏ చెప్పు. ఏ కమ్ కమ్ కమ్. ఏ కమ్ కమ్. ఏ బి సి సి డి ఏ బి C. What are you doing? A B C D E F G. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే నేను ఫోన్ ఆన్ చేసి ఫోన్ చూసి ఆల్ఫాబెట్స్ చెప్పమంటున్నాను కదా, సేమ్ లేహా కూడా ఫోన్ బదులు బ్లాక్ తీసుకొని సేమ్ అలానే చేస్తుంది. పిల్లలు మనం చెప్పింది వినరు, మనం చేసింది చేస్తారు. ఇది మాత్రం 100% కరెక్టే. సో నెక్స్ట్ 4కి స్కూల్ అనేది క్లోజ్ చేసి మా ఇంటి దగ్గరలోనే, అంటే ఇంటికి వెళ్ళే వేలోనే డెకత్లాన్ ఉంటుంది. సో మా బాబా అయితే సైకిల్ కొనమని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. అందుకని చెప్పి తన బర్త్డే వస్తుందన్నమాట. తన బర్త్డేకి సైకిల్ గిఫ్ట్ చేయమని తనే చాలా అడుగుతున్నాడు. సో అందుకని చెప్పేసి సైకిల్ చూద్దామని వచ్చాము. ఈ సైకిల్ స్టోరీ ఉంది, మీకు ముందు చెప్తాను. సో నెక్స్ట్ అయితే ఇలా డెకత్లాన్కి అయితే వచ్చేసాము. ఇలా సైకిల్స్ అసలు యాక్చువల్గా లాస్ట్ ఉంటుంది, బట్ కానీ ఈసారి ఫస్టే ఉంది. మేము చూసుకోకుండా వెళ్ళిపోయాము. లాస్ట్ వరకు వెళ్ళిన సైకిల్ కనిపించలేదు, బట్ మళ్ళీ ఫస్ట్కి వస్తే సైకిల్ ఎంట్రన్స్లోనే పెట్టారు. సో ఇలా సైకిల్స్ అయితే చూసాము. వాడికి ఒక సైకిల్ అయితే నచ్చింది, బట్ సైకిల్ ప్రైస్ కన్నా యాక్సెసరీస్తో కలిపి ఇంకా ఎక్కువైపోయింది. సో ప్రెజెంట్ అయితే సైకిల్ చూసా అంటే ఒక్క షాప్లో ఫిక్స్ అయిపోలేము కదా, నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్దామని చెప్పి ఇక్కడైతే తీసుకోలేదు. జస్ట్ ప్రైస్ అంతా తెలుసుకుందామని వచ్చామన్నమాట. అలా కొన్ని అయితే ట్రైల్ వేసి అలా చెక్ చేసుకున్నాడు వాడి కాళ్ళకి సరిపోతాయా లేదా అనేసి. సో అలా కొన్ని సైకిల్స్ అయితే చూశాడు. ఈలోగా మా లేహా ఏం చేస్తుందంటే, నేను ఇక వీడియో తీసేలోగా లేహా వైపు తిరిగి చూస్తే సైకిల్ ఎక్కేసింది. నాకైతే భలే ఫన్నీగా అనిపించింది. సో సైకిల్ ఎక్కి రెడీ అయిపోయింది, వాళ్ళు అడ్జస్ట్ చేస్తున్నారు తన కాళ్ళు అవినా. సో అలా మొత్తానికైతే లేహా సైకిల్ మీద కూడా ఎంజాయ్ చేసింది. బట్ తనకైతే సైకిల్ చాలా ఇష్టము. వాళ్ళన్నీ సైకిల్ ఎప్పుడు ఎక్కించుకుంటుంది, అది రిపేర్ చేయించాలి, బట్ అలా చేయించట్లేదు అన్నమాట. సో అలా వదిలేసాము. బట్ తిను కూడా ఇష్టం, సైకిల్ అంటే చాలా ఇష్టము. సో ఫైనల్గా అయితే మా వాడు ఒక 2-3 సైకిల్స్ అయితే ట్రై చేసి ఇంకా తర్వాత జస్ట్ అన్నిటికీ ప్రైసెస్ ఎలా పడుతున్నాయి ఏంటి అన్నీ కనుక్కొని అయితే వచ్చేసాము. నెక్స్ట్ లేహాని కూడా కొంచెం సైకిల్ మీద అలా ఎక్కి ఒక 2-3 రౌండ్స్ అయితే వేయించాము. తను కూడా సాటిస్ఫై అవ్వాలి కదా. సో ఆ తర్వాత సైకిల్స్ అన్నీ చూసేసి ఇంటికి వెళ్ళిపోయే దారిలో మధ్యలో పానీపూరి తిన్నాము. అసలు ఇన్నాళ్ళైతే మా బాబు అసలు పానీపూరి ఇలాంటివి ఏం తినేవాడు కాదు, జస్ట్ ఇప్పుడు కొంచెం తింటున్నాడు. అసలు మా పాప అయితే చెప్పవసలే తినేస్తుంది. మా బాబు ఇప్పుడు జస్ట్ ఫాస్ట్ ఫుడ్, నాకు తెలిసి ఇప్పుడు పానీపూరి తింటున్నాడేమో. చెప్పాను కదా మీకు సైకిల్ స్టోరీ ఉందని. మా బాబు ఇప్పటి నుంచో సైకిల్ కొనమని అడుగుతున్నాడు. బట్ నేనేం చెప్పాను అంటే, నీకు కిడ్డీ బ్యాంక్లో ఎంత మనీ అయితే ఉంటుందో అంత మనీకి సైకిల్ వస్తే సైకిల్ కొంటాను, లేదంటే లేదు. సో ప్రైజెస్ అవన్నీ కనుక్కున్నాం కదా. సో ఇప్పుడు కిడ్డీ బ్యాంక్లో మనీ ఎంత ఉన్నది అని చెప్పేసి తను కౌంట్ చేసుకుంటున్నాడు అనమాట. ఇలా 100 నోట్స్ అన్నీ కౌంట్ చేసుకొని బుక్లో నోట్ చేసుకున్నాడు.
సో నేను అసలు యాక్చువల్గా ఏమనుకున్నానంటే అవన్నీ కౌంట్ చేసి నువ్వు ప్లస్ చేసి నాకు తీసుకోనరా అనేసి అన్నాను. వాడు ఏం చేశాడంటే తెలుగు క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకొని మల్టిప్లికేషన్ ఎడిషన్ అన్నీ కూడా దాంట్లో చేసేసాడు అనమాట. అంటే వాడు కూడా డెవలప్ అయిపోయాడు బాగా. సో అది అంటే యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ కదా, సో హాలిడేస్ కదా బ్రేక్ ఉందన్నమాట, షార్ట్ బ్రేక్ ఇచ్చారు వాళ్ళకి. సో కొంచెం ఎడిషన్ మల్టిప్లికేషన్ ఇవన్నీ కూడా రివిజన్ చేసినట్టు ఉంటుంది అనేసి నేను ఇవన్నీ మనీ కౌంట్ చేసినట్టు ఉంటుంది. సో కొంచెం అన్నీ రివైజ్ చేసినట్టు ఉంటుంది కదా, నేను అలా చేయమంటే వాడేమో క్యాలిక్యులేటర్ పట్టుకొని వెళ్ళి సింపుల్గా చేస్తాడు. సో మొత్తానికి ఏదో చేశాడులేండి, ఇలా కౌంట్ చేస్తున్నాడు. అసలు ఈ మనీ మీన్ సైకిల్ స్టోరీ అయితే చిన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో మా పిల్లల బర్త్డేకి కానీ పెళ్లి రోజులకి మా బర్త్డేకి ఎవరైనా మనీ ఇచ్చినా సరే నేను ఇందులోనే వేస్తాను. సో అంటే ఇది బేసిక్గా మా ముగ్గురిది, అంటే మా పాపది, బాబుది, నాది. మాకు ఏ మనీ ఇచ్చినా సరే మేము ఇందులోనే వేస్తాము. అప్పుడప్పుడు చేంజ్ లేనప్పుడు తీసేస్తూ ఉంటాను అనమాట. సో అలా దాచుకున్న మనీతో సైకిల్ కొనాలనుకున్నాము. చూడాలి సైకిల్ వస్తుందో రాదో, ఆ మనీ ఎంత ఉంది, సైకిల్ వచ్చిందా లేదా అన్నది నెక్స్ట్ బర్త్డే బ్లాగ్లో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మార్నింగ్ కుక్ చేశాను కదా, సో అవన్నీ నేనే క్లీన్ చేసుకోవాలన్నమాట. సో అన్నీ క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఫాస్ట్గా మళ్ళీ ఇడ్లీ పెట్టేసి అండ్ శనగపిండి చట్నీ కూడా చేస్తాను. ఎందుకంటే మేము మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ స్కూల్ నుంచి వస్తాం కదా, స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి మార్నింగ్ మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోయాను కదా, సో మా హస్బెండ్ పూజ చేయలేదు, పూజ చేసుకోవాలి అనుకొని నెక్స్ట్ మా బాబు అప్పటికి బాగా చేస్తాడు కదా, సో వాడు పెడతానన్నాడు. మా బాబుకి అయితే చాలా ఇంట్రెస్ట్. ముందు వ్లాగ్లో కూడా మీకు చూపించాను. మా బాబుకి అంటే ఇలా పూజలు అవి కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంటాడు. సో నాకు కూడా అది నచ్చుతుంది అనమాట. సో వాడే చేస్తానన్నాడు, సో వాడు చేస్తాడు. నెక్స్ట్ అయితే మేము ఇంకా రెస్ట్ అనేది మేము తీసుకోము. సాటర్డే ఫుల్ ప్యాక్డ్గా ఉంటాం అన్నమాట. అంటే ఓన్లీ టీ తాగడానికి మాత్రమే కూర్చున్నాం, ఒక 10 minutes అంతే ఇంట్లోని. నెక్స్ట్ అన్నీ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కుకింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ చేసి అందరం టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాం అన్నమాట. సో బట్ 7 కల్లా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము, బట్ స్టార్ట్ అయ్యేసరికి 7:30 అయింది. ఎనీవే వెళ్ళాలి అనుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ టెంపుల్ తర్వాత మూవీకి వెళ్ళాలి, మూవీ టికెట్స్ కూడా తీశారు. సో మూవీకి కూడా వెళ్ళాలి. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కదా, అంటే టెంపుల్ నా ప్లాన్, మూవీ మా హస్బెండ్ ప్లాన్ అనమాట. సో ఇద్దరు ప్లాన్ వర్కౌట్ అవ్వాలని చెప్పి ఫాస్ట్గా థింగ్స్ అన్నీ ఫాస్ట్గా చేసుకుంటున్నాము పనులన్నీనా. సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి, అండ్ పాంప్లెట్స్ కూడా తెచ్చుకున్నాము మా స్కూల్వి. ఎందుకంటే మురళీనగర్లో, మన స్కూల్ మురళీనగర్లో ఉంది, వర్మ కాంప్లెక్స్లో. సో వర్మ కాంప్లెక్స్ దగ్గర అంటే ఈ టెంపుల్కి మ్యాక్సిమం అందరూ అక్కడ వాళ్ళే వస్తారు కదా. సో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి మన స్కూల్ గురించి చెప్పచ్చు అని చెప్పేసి పాంప్లెట్స్ కూడా తీసుకొని వచ్చాను. సో ఇలా టెంపుల్ ఫుల్ రష్ ఉంది. ఈ భజన ఇదంతా అయిపోయిన తర్వాత దర్శనానికి వదులుతారు, బట్ మాకు అంత టైం లేదు. అంటే నాకు తెలుసు మేము వచ్చే టైంలో ఇలానే ఉంటుందని. సో అందుకని చెప్పేసి ఇలా దేవుడి హారతి అవన్నీ తీసుకొని కాసేపు టెంపుల్లోని కొన్ని కాంటాక్ట్స్ అయితే తీసుకున్నాము వచ్చినందుకు. సో తీసుకొని దేవుడికి దండం అది పెట్టేసుకొని నెక్స్ట్ మూవీకి అయితే వచ్చేసాము. ఏ మూవీకి అనుకుంటున్నారా? కోర్టు మూవీ అయితే సూపర్గా ఉంది, అసలు నార్మల్గా లేదు. నాకైతే చాలా నచ్చేసింది. సో మూవీ అయితే ఎంజాయ్ చేసాము. నేనైతే ఎవ్రీడే ఫుల్ ప్యాక్డ్గా ఉంటాను అనమాట. సో ఇలా ఫుల్ ప్యాక్డ్గా ఉండడం నేనైతే బ్లెస్సింగ్లా ఫీల్ అవుతాను. సో మీరు కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటారా? అంటే ఇంత బిజీగా ఉండడం నిజంగా బ్లెస్సింగ్ అనేసి ఫీల్ అవుతూ ఉంటారా? సో అలా ఫీల్ అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.